रियासत तेलंगाना में सियासी माहौल गर्म हो गया है। इंतखाबात करीब आते ही बीआरएस रहनुमाओं के घरों पर छापों का सिलसिला तेज हो गया है। इतलात के मुताबिक इंतखाबी फ्लाइंग स्क्वाड ने मोती नगर के इलाके में साबिक रुकन असम्बली मरी जनार्दन रेड्डी के घर पर छापा मारा। इसी तरह कोकटपल्ली के बीएसपी कॉलोनी में एमएलसी तक्कलापल्ली रविंदर राव की रिहाइश गाह पर भी कार्रवाई की गई। बीआरएस का कहना है कि कांग्रेस लीडर रेवंत रेड्डी इख्तिदार के असर व रसूख का इस्तेमाल करते हुए बीआरएस रहनुमाओं को इंतखाबी मुहिम से रोकने की कोशिश कर रहे हैं। बीआरएस कायदीन ने शदीद बरहमी का इजहार करते हुए सवाल उठाया कि जब मुतालिका इलाके में इंतखाबी ज़ाब्ता इखलाक नाफिज नहीं हुआ तो पुलिस को उनके घरों पर दाखिल होने का क्या हक है। बीआरएस रहनुमाओं ने इन छापों को सियासी इंतकाम करार देते हुए इलेक्शन कमीशन से इंसाफ की अपील की है। इस मौके पर कशमकश भी देखने को मिली। चैनल को लाइक करें, शेयर करें और फॉलो जरूर कर लें। ఏం జరుగుతుంది దౌర్జన్యం ఇది ఇది ఈ పోలీసులు కొత్తలు అయిపోయారు పోలీసులు పని చేయండి తీసేసి కాడో కప్పుకోండి వాళ్ళు బెటర్ పని చేస్తారు మేము గవర్నమెంట్ ఉన్నాం సార్ ఇట్లా చేయలేము మేము గవర్నమెంట్ లో ఉన్నాం 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాము కానీ ఇట్లా చేయలే అది ఇంత కూడా సార్ ఇంత కూడా మీరు యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడదు మీరు ఏం చేస్తావు కొట్టేది కాదు మీద చెప్తున్నాం. యూనిఫామ్ గురించి కొట్టు యూనిఫామ్ గురించి మాట్లాడద్దు యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పండి మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు చెప్పు భయపడతాం అనుకుంటున్నాను భయపడతాం అనుకుంటున్నాం మిమ్మల్ని తెలిపోవాలి నౌకరు తప్పు చేస్తున్నావు రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు ఆయన చెక్ చేసుకుంటూ నా ఇంట్లో కలవకుండా తనిఖీల వెనకాల ఆంతర్యం ఏందనుకోవచ్చు వెళ్ళాం సార్ వెళ్ళే పరిస్థితి లేదు సార్ సార్ మీరు గుంజొచ్చు సార్ మేము గుంజుకోవాల్సి వస్తుంది సార్ మేము గుంజుకోవాల్సి చెప్తాము ఆయన సొంత మీరు